నాన్నగారిని కొట్టారు మీరైతే సీరియస్ గా. నాన్నగారు 2 సార్లు కొట్టడం అయింది, ఒకటి లాఠీతో ఒక చేతితో కొట్టడం అయింది. అలా నేను ఇంకా ఓవర్లాప్ చేస్తుంటే చాలా ఇంపార్టెంట్ సీన్ మనకి ఏంటంటే వెరీ వెరీ న్యాచురల్ గా రావాలి. మూవీ ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం వచ్చిందా, లేకపోతే ప్యాషన్ తోటి వచ్చారా? ఐటీ కంపెనీ అంటున్నారు, బిజినెస్ లో అంటున్నారు, ఏంటి లాస్ వచ్చాయి అందులో, లేకపోతే వాట్ ఇస్ దిస్? ఎందుకంటే హ్యూజ్ పే చెక్ తీసుకుని మైక్రోసాఫ్ట్ లాంటి ఐటీ కంపెనీ రిజైన్ చేసి దీంట్లోకి రావడం అనేది అది ఇప్పుడు ఏమనిపించింది? అసలు సినిమా హిట్ అవుతుందా, లేకపోతే చిన్న సినిమా కదా అన్న ఫీల్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? ఇది చాలా రిస్కీ స్టెప్. ఇది ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవుతుంది అవసరం, అది నమ్మారు నాని గారు. ఇంక ఈ క్యారెక్టర్లు ఇతను కాకపోతే, లేకపోతే ఈవిడ కాకపోతే ఇంకెవరు చేయలేరు అంత పర్ఫెక్ట్ గా. ఈ ఆఫర్ ఎలా వచ్చింది ఏంటి, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని? తెలిసి ఇలాగ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామని అని చెప్పి, మీరు ఇప్పుడు ఇందాక ఏదైతే మీరు ఏడ్ చేయనని చెప్పారు అదే సీన్. ఏ సిచ్యువేషన్ లో అసలు ఎందుకు వచ్చా అనవసరంగా అనుకున్నారు? మనం ఏదైతే కొద్దిగా సేవింగ్స్ పెట్టుకున్నా అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఎలాగా ఏంటి ఎందుకు వచ్చాను రా బాబు అని రిగ్రెట్ అయ్యాను. కృష్ణానగర్ కష్టాలు అంటే సినిమా కష్టాలు ప్రతి ఆర్టిస్ట్ కి ఇవన్నీ తప్పు. హలో ఎవ్రీవన్. సో అందరికీ తెలుసు కోర్ట్ మూవీ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో. సో అందులో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ ప్లే చేసిన రాజశేఖర్ గారు, అండ్ అందరికీ తెలిసిన సుపరిచితమైన నేమ్ ఏంటంటే శుభోదయం సుబ్బారావు గారుగా ఆయన పరిచయం. అండ్ ఆ మూవీలో ఏడిపించేశారు అందరినీ. సో ఆ మూవీ ఎలా ఉంది, ఆ మూవీ విశేషాలు ఏంటి, అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కష్టాలేంటి, ఆ కృష్ణానగర్ కష్టాలేంటి అన్ని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం రాజశేఖర్. శుభోదయం సుబ్బారావు గారు. సో యాక్చువల్గా రాజశేఖర్ అండి, మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. అది భరత్ నేనన్ మూవీలో కొరటాల శివ గారు ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. సో ఎప్పుడు లైక్ ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతి ఫంక్షన్లోనూ ఏంటంటే వాళ్ళిద్దరు పేర్లు మహేష్ బాబు గారిది అండ్ అలాగే కొరటాల శివ గారిది నేను తలుచుకోకుండా ఉన్నాను. సో ఇట్స్ మై అంటే లైక్ ఐఎమ్ బ్లెస్డ్ అనమాట. ఆ నేమ్ రావడం, ఆ నేమ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఆ కైండ్ ఆఫ్ లైక్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ రావడం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ కోర్టు గురించి మాట్లాడిన తర్వాత మీ గురించి ఐ రియలీ వాంటెడ్ టు నో, అసలు ఏంటి కోర్ట్ మూవీలో ఈ ఆఫర్ ఎలా వచ్చింది ఏంటి, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని? ఆఫర్ ఎలా వచ్చిందని అంటే, నేను ఎర్లియర్ రమణ గారు అని చెప్పి కోడైటర్, హీస్ ద ఫస్ట్ పర్సన్ హూ కాల్ మీ, పిలిచి ఇలాగ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామని అని చెప్పి, మీరు ఇప్పుడు ఇందాక ఏదైతే మీరు ఏడ్ చేయనని చెప్పారు అదే సీన్ యాక్చువల్గా ఆడిషన్ చేయడం జరిగింది. సో ఐ మీన్ ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి అదే దట్స్ ద కీ సీన్. అండ్ ఆల్మోస్ట్ లైక్ మూవీ కూడా మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్టార్టింగ్ ఇనిషియేట్ చేసే సీన్ అనమాట అది. నాకు ఆడిషన్ తీసుకున్నది రైటింగ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ టీమ్ లో ఉన్న కార్తిక్ అండ్ వంశీ. సో దే ఎక్స్ప్లెయిన్ మీ ద ప్లాట్ కంప్లీట్లీ. ఇది సార్ కంటెంట్ ఇది ఇలా ఉంటుంది, లైక్ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అని చెప్పని. సో అక్కడ నాకు ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో లైక్ ఇలాంటి సబ్జెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ క్యారెక్టర్ ఆర్క్ ఇలా ఉంటుందని. దెన్ ఇమీడియట్గా త్రూ అయింది. అండ్ దెన్ యాక్చువల్లీ ఇదే ఫస్ట్ ఈ అబ్బాయి చందు క్యారెక్టరేషన్ చెప్పి ఆ సీన్ ఈ 2 సీన్లు చేయమన్నారు అనమాట. సో చేసిన తర్వాత మేబీ ఆఫ్టర్ 1 వీక్ దే కాల్ మీ అండ్ ఇట్స్ కన్ఫర్మ్ డేట్స్ ఇస్తామని చెప్పని. సో అండ్ అగైన్ షూటింగ్ నేను స్టార్టింగ్ డే 1 కమిట్ అయింది కూడా విత్ ద సేమ్ సీన్. అవునా? సో ఫస్ట్ సీనే అది. సో జగదీష్ గారు, డైరెక్టర్ జగదీష్ గారు, హీ వాజ్ లిటిల్ బిట్ కన్సర్న్. అంటే యూజువల్ ఏమవుతుందంటే ఒక సమ్ కీ సీన్స్ అన్నప్పుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడికి వెళ్ళి డే 1 అంటే కౌంటర్స్ బయట తెలుసు కానీ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బయట పరిచయం అవ్వాలి కదా యాక్టింగ్ లో. ఈ ఆర్టిస్టులు అందరూ బయట పరిచయం కానీ క్యారెక్టర్ పరంగా ఇప్పుడు అబ్బాయి కొడుకుని లేదంటే ఇంకొక అమ్మాయి ఇంకొక వైఫ్ క్యారెక్టర్ అని ఆ కనెక్షన్ అనేది ఉంటది కదా. సో ఆబ్వియస్లీ ఇలాంటి కీ సీన్స్ ఎప్పుడు ఏంటంటే షెడ్యూల్ చేసినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెడతారు. అంటే కొన్ని షెడ్యూల్స్ అయిన తర్వాత, కొన్ని సీన్స్ అయిన తర్వాత ప్లాన్ చేస్తారు యాక్చువల్లీ. బట్ డే 1 అదే అయ్యేటప్పటికి జగదీష్ గారు హీ వాజ్ లిటిల్ బిట్ కన్సర్న్ అనమాట. సార్ నాకు టెన్షన్ ముందు ఎలా వస్తుంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది హార్డ్ కోర్ ఒక కోర్ సీన్ అని ఆఫ్ ద మూవీ, ఎంటైర్ మూవీ. సో ఫైనలీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లాగే వచ్చింది. డెఫినెట్లీ. అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే మీరంటే కనెక్షన్ కూడా లేకుండా మీరు ఫస్ట్ సీనే అది చేసామన్నప్పుడు అసలు హైలైట్ అసలు. సో అంటే అగైన్ హాఫ్ డే ద కంప్లీట్ సీన్ వాజ్ హాఫ్ డే అండ్ లంచ్ బ్యాక్ కేమ్ బ్యాక్ హోమ్ అనమాట. సో అప్పటిదాకా మీరు పట్టించుకున్నట్టు ఉంటారు సినిమాలో మొత్తము. ఇంత ఎమోషన్ కొడుకు మీద ఉందని ఆ ఒక్క సీన్ తో అంటే ద ఫ్యూచర్ సారీ ద క్యారెక్టరైజేషన్ ఇస్ దట్ ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. నేను అంటే ఇలా కాదండి, చాలా మంది పేరెంట్స్ అని చెప్పాను కానీ ఫాదర్స్ ఇలా ఉంటారు. అంటే ఇట్స్ లైక్ దట్ ఏమి అంటే లైక్ కొడుకుని జాగ్రత్తగా ఉంచాలి, ఏమైనా ఇటు కొద్దిగా డీవియేట్ అవుతున్నాడు అని అంటే
ప్రాపర్ వేలో పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం అలా హార్ష్గా ఉన్నారని చెప్పి దట్ డజంట్ మీన్ దట్ ఇన్ ఎఫెక్షన్ లేదని కానీ లేదు మమకారం లేదని కాదు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ప్యాంపరింగ్ మామ్స్ వల్ల ఏమవుతుంది అంటే కొడుకు ఏం చేసినా అది ఫాదర్కి చెప్పకూడదు, దాయడం అలా ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఎక్కడో చూసాం. ఇప్పుడు ఈ ఫాదర్కి అసలు ఏం జరుగుతుందో ఇంట్లో తెలియదు. అసలు ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఇన్ని రోజుల నుంచి వస్తుంది, ఒక అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్తుంది, ఫాదర్కి తెలియదు. సడన్ గా అక్కడ కోర్టులో అడిగేటప్పుడు సర్ప్రైజ్, ఇదేంటి ఆవిడేమో అవునని వచ్చిందని ఈయనేమో రాలేదని తెలియదు అని చెప్పి అలా ఆపోజిట్ కాంట్రాస్టింగ్ ఆన్సర్స్ చెప్పారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఆ క్యారెక్టరైజేషన్ అటువంటిది. అసలు ఏమీ తెలియదు కొడుకు. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అంటే ఇతను ఒక అగ్రెసివ్ ఫాదరు, కొడుకు ఏంటంటే అంత రెస్పాన్సిబుల్ సన్ కాదు. ఇంకా అక్కడే మీకు ఆ సీన్లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ ఇంటర్ ఏదో పాస్ అయితే మేము నీకు నెక్స్ట్ లెవెల్ చేద్దాం అనుకున్నా, ఎంసెట్ చేద్దాం అనుకున్నా, అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు చందు ఏంటి, చందు క్యారెక్టరైజేషన్ ఏంటి, అలాగే ఏంటంటే గణపతి ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉంటాడు, వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఆ సీన్ లోనే మొత్తం. తర్వాత మదర్ క్యారెక్టర్ తో ఉంటారు కదా, మీ ఆయన పనేం లేదు, ఎప్పుడు నన్ను తిట్టడమే ఇది అంటే లైక్ షాంపూ ప్యాకెట్ కూడా పెట్టుకోలేడా, ఆవిడ కూడా దాన్ని కౌంట్ చేస్తారు. నాకు ఇద్దరు సమానమే, నా కొడుకు ఏం చేసినా నాకు తప్పు కదా, మా మొగుడు ఏం చేసినా నాకు తప్పు కదా అని చెప్పి ఆ క్యారెక్టర్ చేత కూడా చెప్పించారు. సో అలాంటి క్యారెక్టరు ఒకటి ఏంటంటే వాచ్మ్యాన్ ఏంటి అంత ఎడ్యుకేషన్ ఉండదు, వెరీ బేసిక్ కొంతమందికి ఉండదు కూడా. సో వాచ్మ్యాన్ అనేది ఓన్లీ విత్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్ హీ హాస్ టు గార్డ్ సంథింగ్ అంతే, ఒక హౌస్ ప్రాపర్టీ వర్క్ కన్స్ట్రక్షన్ సైట్ ఏదో ఒకటి. సో ఆ మినిమం ఎడ్యుకేషన్తో ఇంటి వరకు ఏదైతే ఉందో చూసుకుంటాడు, తర్వాత బయట ఏం జరుగుతుంది ఏంటో ప్రపంచం తెలియదు. ఇల్లు వాళ్ళ వర్క్ అంతవరకే. సో ఆబ్వియస్లీ క్యారెక్టరైజేషన్ అటువంటిది. అయితే స్టార్టింగ్లోనే పాక్సో కేసు ఇదంతా ఉన్నప్పుడు సినిమా స్టార్టింగ్లోనే చెప్తారు కేవలం కల్పిత పాత్రలే అని. బట్ నిజ జీవితంలో చాలా జరుగుతున్నాయి కదా ఇలా, బోల్డ్ అండి, చాలా అంటే అమాయకమైన చాలా. ఇప్పుడు నాకు మీరు అన్నట్టు చూసారా, చాలా మంది ఆ సీను ఏంటంటే నేను చేయడం, శివాజీగా మంగపతి క్యారెక్టర్ మీద వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అన్నది చాలా మంది నాకు మెసేజెస్ సోషల్ మీడియా వాటిల్లో ఇలా మేము సేమ్ ఇదే లైక్ వీఆర్ ఫేసింగ్ అని, మా నాన్నగారు గుర్తుకొచ్చారని చెప్పని చాలా మంది. వీటిలో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మిస్యూజ్ ఆఫ్ పాక్సోనే. అంటే వీ డోంట్ నో, సి ప్రతి ఒక్కరు మనకి తెలియదు, బట్ స్టిల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అంత అవసరమే ఉన్నది. మనకి అబద్ధం చెప్పినా నిజం చెప్పినా వాళ్ళకి జరిగేది ఏమీ లేదు. అదే కోర్టులో ఏమైనా చెప్పిన దట్స్ డిఫరెన్స్ స్టోరీ. మనకి చెప్పేటప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు కదా. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది దాంట్లో. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ట్రూ. మిస్యూజ్ ఆఫ్ పాక్సో అవుతుంది చాలా కేసెస్. ఇన్నోసెంట్ పేరెంట్స్ పింక్ చేస్తున్నారు, సార్ ఇలాగా మీరు చేశారు కదా, ఇదే సేమ్ సినారియో మేము ఫేస్ చేసామండి, మా అబ్బాయి కూడా సేమ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఎందుకంటే దే విల్ ఓన్ ఇట్ కదండి. నేను అంటే ఆ సిచ్యువేషన్ లో నేనున్నాను అనుకుంటారు కదా, మిమ్మల్ని చూసుకున్నారు. ట్రూ. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు అయితే, చిల్డ్రన్ అయితే వాళ్ళ ఫాదర్ ని చూసుకున్నారు ఆ క్యారెక్టర్. సో అలాగా బాగా కేసెస్ ఉన్నాయి. కొన్ని క్లోజ్ అయిపోయినాయి, కొన్ని కాంప్రమైజ్ అయిపోయి ఉంటాయి, కొన్ని విడ్రాల్ అయినాయి, కొన్ని ఇంకా రన్నింగ్ లైవ్ కేసెస్ ఉన్నాయి. సో ఈ షూటింగ్ అంతా జరిగినప్పుడు ఏమనిపించింది, అసలు సినిమా హిట్ అవుతుందా లేకపోతే చిన్న సినిమా కదా అన్న ఫీల్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? అంటే జనరల్ గా ఐ కీప్ అబ్జర్వింగ్ అండి. అంటే నేను షూట్ చేసుకున్నప్పుడు నా సీన్స్ నాది అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మాకు గ్యాప్స్ దొరుకుతాయి కదా. నార్మలీ లైక్ మరీ లెంతీ గ్యాప్ అయితే వాళ్ళు అంటారు సార్ ఒకసారి మేము రిలాక్స్ అవ్వండి సార్, వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి వ్యానిటీ వ్యాన్లోకి వెళ్ళమంటారు. బట్ అదర్వైజ్ మ్యాక్సిమం ఐ ప్రిఫర్ టు సేవ్ ఆన్ ద సెట్స్ ఓన్లీ. చూస్తుంటాను, ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తుంటాను కదా. సో యాక్చువల్లీ మాకు ఎప్పుడు రామ్ జగదీష్ గారు ఒక డెబ్యూ డైరెక్టర్ అనే ఫీలింగ్ ఎప్పుడు క్రియేట్ అవ్వాలి. ఎక్కడో చోట ఏమవుతుందంటే బికాస్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కడో చోట ఏదో చోట ఐడెంటిఫై అవుతుంది, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ వీలేదని చెప్పి అసలు నో వే ఇన్ని డేస్ లో ఎక్కడ మాకు అనిపించింది రామ్ జగదీష్ గారి డెబ్యూ ప్రాజెక్ట్. మూవీ మేకింగ్ చూస్తే కూడా అర్థమవుతుంది. దట్స్ వాట్ అదే చెప్తున్నా. సో అందుకు అంత ఎక్స్పీరియన్స్ గా చేసుకుంటూ మా అందరి చేత చేయించుకున్నారు. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. నేను డెబ్యూ డైరెక్ట్ని లైక్ అంటే చాలా ఎస్టాబ్లిష్డ్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారు అని అసలు ఎక్కడ ఇది అవ్వకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా ఆయనకు కావాల్సిన అవుట్పుట్ నేను తెప్పించుకున్నాను. అండ్ అందరి క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, బట్ ఎక్కువగా అట్రాక్ట్ చేసింది మంగపతి క్యారెక్టర్ శివాజీ గారిది. అసలు యాక్టింగ్ ఏంటి అంటే ఆ అగ్రెషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకున్నా అని ఫీల్ అయ్యారా మీ టీమ్ యాక్చువల్గా ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు? ఆబ్వియస్లీ అంటే మీకు కోర్టు మాట్లాడితే ఫస్ట్ థింగ్ మాట్లాడాల్సింది మంగపతి క్యారెక్టర్ గురించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ మంగపతి క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ద కాస్టింగ్ ఈస్ పర్ఫెక్ట్ యాప్ట్ అండి. ప్రతి క్యారెక్టర్కి ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ అలా సూట్ అయ్యారు. అంటే ఎంతవరకు అంటే చెప్తే అతియోసత్తులో ఉంటుంది, కానీ ఇంక ఈ క్యారెక్టర్లు ఇతను కాకపోతే లేకపోతే ఈవిడ కాకపోతే ఇంకెవరు చేయలేరు అంత పర్ఫెక్ట్గా క్యారెక్టర్లు యాప్ట్ అయ్యారు అందరూ. అండ్ ఆబ్వియస్లీ దాని తగ్గట్టుగా
పెర్ఫార్మెన్స్ కూడా రావడం వల్ల వెరీ న్యాచురల్, అంటే మీకు డ్రామాటిక్గా కాకుండా వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ పెర్ఫార్మెన్స్ రావడం వల్ల కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు సబ్జెక్ట్ మంచిదేనండి, కంటెంట్ మంచిది, అందరికీ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఉంది, కమర్షియల్ యాంగిల్స్ అట్ ద సేమ్ టైం సమ్ మెసేజ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషనల్ పరంగా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్. ఇది చాలా రిస్కీ స్టెప్, ఇది ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవుతుంది, ఒకసారి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అండ్ అది నమ్మారు నాని గారు, ముందుకెళ్ళారు. నాన్నగారు ప్రొడ్యూసర్ గా అసలు యా అది మాట్లాడదు. సో అంత కాన్ఫిడెన్స్ తీసారు, మేకింగ్ అంత బాగుంది కాబట్టి మాకు అనిపించింది డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్, మంచి సినిమాలో చేసాం అనుకున్నాం. కానీ అండ్ ఎస్ ఇంత హ్యూజ్ అప్లాజ్ వస్తుందని చెప్పి ఫర్ ఏ 1 వీక్ కరెక్ట్గా 7 days అవుతుంది, నియర్ టు అరౌండ్ 40 crores ఆల్రెడీ గ్రాస్ వచ్చింది. సో మేమనే కదా, ఎవరు ఇండస్ట్రీ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అప్లాజ్ వస్తుందని చెప్పి ఎవరు చేయలేదు. యా సో సూపర్. నాన్నగారి గురించి ఏం చెప్తారు, అసలు ఆయన ప్రొడ్యూసర్ గా మారారు. నాన్నగారిని 2 విధాలు నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశానండి. ఒకటి ఆర్టిస్ట్గా దసరా మూవీలో మేము చేసాం, కలిపి చేసాం. ఆ సీన్లో మీకు పోలీస్ స్టేషన్లో ఆయన్ని టార్చర్ చేసే సీన్ అనమాట. నేను నార్మల్గానే యాక్షన్ ఎపిసోడ్స్లో ఎవరినైనా చేసినప్పుడు ఇలా యాక్షన్ కైండ్ ఆఫ్ థింగ్స్లో చేసినప్పుడు ఓవర్లాప్ చేస్తాం. అంటే లైక్ ఏంటంటే ఆడియన్కి మేము ఏదో రియల్గా కొట్టినట్టు ఉంటుంది కానీ బట్ వీడు బేసిక్ జిమిక్స్ ఉంటాయి, స్టంట్ జిమిక్స్ ఉంటాయి. ఇక్కడ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ వేరే నేను లైక్ యాక్చువల్లీ ఆయన చేయని అవసరం లేదు, వేరే బాడీ డబుల్ పెట్టుకోవచ్చు, డూప్ని పెట్టుకోవచ్చు. బేర్ బాడీ అంటే షర్ట్ ఉండదు. అండ్ ఇట్స్ లైక్ కంప్లీట్ నైట్ షూట్ చేసాము, వెట్ బాడీ. అండ్ మామూలుగా ఉంచడం కూడా బాడీని ఏంటంటే ఇలా రివర్స్ హ్యాంగ్ చేసి వస్తుంది, కాలు కట్టి. డమ్మీ వాడుకుంటే ఒరిజినల్ స్టిక్ వాడమన్నారు. నిజంగా మీరు అన్నట్టు డూప్ ని యూస్ చేయొచ్చు. అంటే వైట్ షార్ట్స్ లో డూప్ పెడితే తెలియదండి. ఇప్పుడు మాక్సిమం అంటే ఏదో విగ్ పెట్టేస్తే మ్యాచ్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. సేమ్ హెయిర్ స్టైల్ తీసుకొస్తే మ్యాచ్, అట్లీస్ట్ రియాక్షన్స్ వరకు క్లోజ్ తీసుకుంటే మొత్తం ఉండక్కలేదు, అసలు నాన్నగారు ఉండక్కలేదు, బాడీ డబుల్ డూప్ని పెట్టుకుని చేసుకోవచ్చు. బట్ మొత్తం అయితే రైట్ ఫ్రమ్ నైట్, ఆ రోజు 1 night చేశాను కంప్లీట్గా, 6 to morning 6 hours మొత్తం ఆయనే చేశారు. అండ్ అసలు నేను ఇంకా ఓవర్లాప్ చేస్తుంటే ఆయన రుద్రరాజశేఖర్ గారు మనకి ఇది అది కూడా కీ సీన్ యాక్చువల్గా, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. మనకి ఏంటంటే వెరీ వెరీ న్యాచురల్గా రావాలి, ఏం పర్వాలేదు మీరు కొట్టండి అని చెప్పని. తగిలే అసలు మామూలుగా చెప్తాను కదా, తగులుంటాయి. అంటే ఆబ్వియస్లీ ఎక్స్ప్రెస్ చేయరు కానీ స్పాట్లో నాకు ఏం పర్లేదు అని అంటారు. కానీ డెఫినెట్గా, ఎందుకంటే నేను ఆర్టిస్ట్, కొట్టింది నేను, నాకు తెలుస్తుంది కదా. కరెక్ట్. విల్ నాట్ బిలీవ్, నా చేతులు నొప్పి పెట్టే నాన్నగారిని కొట్టారు మీరైతే సీరియస్ గా. అదే ఆ సినిమాలో 2 సార్లు, ఒకటి లాఠీతో కొట్టడం, తర్వాత క్లైమాక్స్ అదే దసరా క్లైమాక్స్ సీన్లో ఎవరిని విలన్ని చంపడానికి వెళ్తుంటే ఆయన్ని కంట్రోల్ చేసి అసలు కంట్రోల్ అవుతుంటే టాప్ అని ఇలా స్లాప్ కూడా అవుతుంది అనమాట. ఆయన కొట్టడం అయింది, నాన్నగారు 2 సార్లు కొట్టడం అయింది, ఒకటి లాఠీతో ఒక చేతితో కొట్టడం అయింది. ఆబ్వియస్లీ అక్కడ ఆపోజిట్ ఒక హీరో అన్ని పక్కన పెడితే ఎన్ని ఆర్టిస్ట్ కాన్షియస్ అయిపోతారు. ఎందుకంటే అదంతా ఇది ఏంటారు, ఎవరికైనా తగిలితే ఇప్పుడు మనం ఆపోజిట్లో ఉంటాం. అలాగే యాక్షన్స్లో ఎంత జాగ్రత్తగా ఉన్న యాక్షన్ సీన్స్లో ఎంత అంటే లైక్ కంప్లీట్ ప్రికాషన్స్ తీసుకున్నా మీకు ఎక్కడో చోట తగులుతాయి. అవి ఏంటంటే నార్మల్గా ఎవరు చెప్పరు, బాగోదా ప్రతిదీ చిన్నది కూడా చెప్తున్నారు, కంప్లైంట్లో ఉంటుందని చెప్పని ఏం తగలేదంటారు, కానీ కంపల్సరీ యాక్షన్ పార్ట్లో తగులుతాయి. యూజువల్గా ఆర్టిస్టులు ప్రతి ఒక్కరికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక మూవీ ఉంటుంది, అలా రాజశేఖర్ గారికి ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్? సో బిఫోర్ టెలింగ్ దట్, అదే నేను నాన్నగారు మీరు 2 versions అడిగారు కదా, హీరో అండ్ ప్రొడ్యూసర్. సో హీరోగా అలా నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, ఆయనతో నియర్ అబౌట్ 7 days or 8 days షూట్ చేసి ఉంటాను. యాజ్ అ ప్రొడ్యూసర్ మేము రిలీజ్ కన్నా 14th కదా, 12th night అందరూ మేము లైక్ క్యాస్ట్ అండ్ క్రూ లైక్ అంటే లైక్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ వచ్చారు. AMBలో చూసాను అనమాట ప్రీమియర్. సో దాంట్లో యూ విల్ నాట్ బిలీవ్, కంప్లీట్ 2.5 hours ఆయన ఒక కార్నర్లో నుంచోనే చూశారు, రియాక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ అనేది తెలుసుకోవడానికి. ఓకే, ప్రొడ్యూసరు డబ్బులు పెట్టారు, ప్రెజెంటరు, ఇవన్నీ ఎలా ఉండాలి తెలుసుకోవడం క్వైట్ కామన్. కూర్చొని కూడా చూడొచ్చు, లేకపోతే ఎవరికైనా మేనేజర్కి ఇంకెవరికైనా అసైన్ చేసి చూడండి, లేకపోతే ఏదో ఒక వీడియో రికార్డ్ చేసి తర్వాత చూడొచ్చు. బట్ ఆయనకి అంత అవసరం ఏమున్నది? సో దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఇస్ డెడికేషన్. అంటే బోత్ యాజ్ అన్ ఆర్టిస్ట్, హీరోగా చూసాను, అండ్ ప్రొడ్యూసర్గా కూడా చూసాను. అండ్ వెరీ 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 డౌన్ టు ఎర్త్ ఫ్రెండ్లీ పర్సన్. ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడన్నా లేకపోతే ఇప్పుడు టీం అంతా ఇంత వచ్చింది కూడా ఏంటంటే లైక్ ప్రతి డైరెక్టర్ కానీ డైరెక్షన్ టీం అంతా చెప్పేది ఒకటే, మాకు కంప్లీట్ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు ప్రొడక్షన్ హౌస్. అండ్ నానిగారు బిహైండ్ ద సెట్స్ ఉండి చేస్తే ఆన్ ద సెట్స్ నానిగారు సిస్టర్ దీప్తి గారు మొత్తం చూసుకున్నారు అన్నమాట, డే టు డే ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ అంతా చూసుకున్నారు. సో దానివల్ల ఈవెన్ దాట్ యాడ్స్
ప్రొడక్ట్ ఇంత పర్ఫెక్ట్గా రావడానికి రీజన్ అది కూడా మన కంఫర్ట్ జోన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దాని తగ్గట్టుగానే అవుట్పుట్ వస్తుంది. సో ఎక్కడో ఒక్కొక్కసారి అనిపిస్తుంది మంచి వాళ్ళందరూ ఒక దగ్గర చేరారని, అంతేనా? యా, మంచి వాళ్ళు, మంచి పెర్ఫార్మెన్స్, మంచి వర్కర్స్, డెడికేటెడ్ టీమ్ అంతా ఒక yes all aspects లో పాజిటివ్ థింగ్. యా, సో కమింగ్ టు దిస్ అంటే ఇది ముందో వెనకానంత చేస్తే నేను క్లోజ్ టు 10 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఇంతకు ముందంతా లైక్ బిజినెస్, ఐటీ కంపెనీ ఇవన్నీ చూసుకుని తర్వాత వస్తే ఇటు ఇండస్ట్రీకి వచ్చిన ఒక 5 yearsకి అది భరత్ అనే నేను మూవీ వచ్చింది. అది ఆబ్వియస్లీ పేరే మార్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎవరు రాజశేఖర్ అంటే చాలా తక్కువ మంది తెలుసు, శుభోదయం సుబ్బారావు అంటే అందరికీ తెలుసు. తర్వాత ఒక 5 yearsకి కోర్ట్ మూవీ వచ్చింది. సో ఇట్స్ లైక్ గ్రాడ్యువల్ పెరుగుతుంది. అంటే 5 లక్కీ నెంబర్, 5 years అంతేనా? యా, అంటే 5 నాకు యాక్చువల్గా 5 years వద్దు, 5 months కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకంటే 5 మేబీ నాకు యాక్చువల్గా ఎస్ లెటర్ ఐ మీన్ ఏమంటారు సెంటిమెంట్ అండి. శుభోదయం సుబ్బారావు, రాజశేఖర్ ఎస్. నేను మాక్సిమం అందరితో లైక్ నా క్యారెక్టర్స్ ఎస్ ఉంటే అన్ని చాలా బాగా అంటే నాకు అట్లీస్ట్ నాకు వర్కౌట్ అవుతుంది, క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. అండ్ నేను మాక్సిమం ఎస్ తో ఉన్న డైరెక్టర్స్ తో ఎక్కువ వర్క్ చేశాను. అంటే దట్ డజంట్ మీన్ దట్ వేరే వాళ్ళతో చేయలేదని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అనమాట. ఇదేంటి యూజువల్ గా మామూలుగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ సెంటిమెంట్స్ అన్ని ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి. ఎక్కువ ఇండస్ట్రీ వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఈ కైండ్ ఆఫ్ న్యూమరాలజీ, ఆల్ఫాబెట్స్, ఈ సెంటిమెంట్స్ ఉంటాయి. అంటే నాకు తెలియదు అండి ఆనెస్ట్లీ, నాకు ఇలా ఈ కైండ్ ఆఫ్ లెటర్స్ మీద లేకపోతే న్యూమరాలజీ లేదు. కానీ నేను సినిమాకి వచ్చిన తర్వాత వన్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అంటే ఆయన ఇన్సిడెంట్లీ హీజ్ ఇంటూ ఆస్ట్రాలజీ అవన్నీ అనమాట, నండూరు రామ్ గారు. లైక్ ఆయన అంటే ఇది కోఇన్సిడెన్స్ అయింది, ఆయన చెప్పడం అలాగే జరుగుతుంది. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ వే. సో అలాగా ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నాము. అండ్ లెట్స్ హోప్ మీరు అన్నట్టు ఏంటంటే 5 years బదులు 5 months అన్నది ఏమన్నా. అయితే అసలు ఏంటి, ఎందుకు ఇండస్ట్రీకి వచ్చారు? మూవీ ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం వచ్చిందా, లేకపోతే ప్యాషన్ తోటి వచ్చారా? ఐటీ కంపెనీ అంటున్నారు, బిజినెస్ లో అంటున్నారు, ఏంటి లాస్ వచ్చాయి అందులో, లేకపోతే వాట్ ఇస్ దిస్? ఏంటి అష్టోత్తరమో శాస్త్రమో అంటే అడగాలి, అంటే చిన్నగా చెప్పాలా పెద్దగా చెప్పాలా అని. చెప్పండి, గోల్డ్ ఎంత టైం లేదంటే చాలా ఇంటర్వ్యూలో ఆల్రెడీ విన్నారు, నా చాలా మంది చూశారు. కానీ యా, డెఫినెట్లీ ప్యూర్ ప్యాషన్. ఎందుకంటే హ్యూజ్ పే చెక్ తీసుకుని ఒక ఐటీ కంపెనీ, మైక్రోసాఫ్ట్ లాంటి ఐటీ కంపెనీ రిజైన్ చేసి దీంట్లోకి రావడం అనేది అది ప్యాషనే, లేకపోతే ఇంకా పచ్చిగా చెప్పాలంటే పిచ్చి అది. సో డెఫినెట్లీ అండి ప్యాషన్ వల్లే వచ్చాను. తర్వాత అంటే కంప్లీట్గా అంటే ఈ ఏజ్లో నేను ఎంటర్ అయింది అరౌండ్ 37-38 years. ఆ ఏజ్లో విత్ సో మెనీ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అన్నది మామూలు కాదండి. ఎస్పెషల్లీ 35 to 40 అంటే చాలా అబండెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లాట్ ఆఫ్ కమిట్మెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, స్కూల్ పిల్లల ఫీజులు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ లైక్ మీరు అన్నట్టు దట్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏంటంటే అక్కడ ఏమాత్రం ఫైనాన్షియల్ సైడ్ ఐ మీన్ ఇటు అటు అయ్యంటే ఐ మీన్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ చాలా బ్యాలెన్స్గా వెళ్ళాలి. సో అదే టైంలో నేను ఇలాంటి హ్యూజ్ రిస్క్ తీసుకున్నాను అనమాట. రిస్క్ అయినా లేకపోతే ఫైనాన్స్ గా కొంచెం సెక్యూర్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ కమ్. యా, దట్ ఈస్ అందుకే ఈ రోజు ఎక్కడ ఉన్నాను ఇలా. సో నేను ఏదైతే వర్క్ చేసుకున్నానో ముందు లైక్ ఐ హ్యాడ్ సమ్ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని అండ్ అంటే ప్రాపర్ ఓవర్ నైట్ ఏదో వచ్చేసింది సక్సెస్ అనేది అయితే కాదండి. 10 years అంటే అలాంటి కదా. అప్పుడు కూడా లైక్ ఏంటంటే నేను వైల్ జస్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఉన్న ట్రాన్సిషన్ అంటే లైక్ ఐటీ ఫీల్డ్ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వి నెవర్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అవ్వకపోతే ఏంటి, ఓకే విల్ హ్యావ్ టు గో బై పాజిటివ్ థాట్స్, బట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి, వాట్ నెక్స్ట్? సో ఆ బేసిస్ మీద ఏంటంటే ముందు ప్రాపర్ ఎవరైతే నాకు కొద్దో అంటే లైక్ నాకు కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ వన్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ రాజా అని చెప్పి తను హీ వాజ్ ఇన్ టు ఇండస్ట్రీ అనమాట. సో తను ఫీడ్బ్యాక్ తీసుకుని అంటే నాకు ముందు అసలు యాక్చువల్గా ట్రిగ్గర్ అయింది అంటే ముందు ఇంట్రెస్ట్ ఉందండి రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా నాకు. ఐ మీన్ టు మోర్ ఆఫ్ అంటే సినిమాలు అలా కాకపోయినా ఇంటూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఐ మోర్ ఇంక్లైన్ టు దాట్ అనమాట. లైక్ లైక్ స్కూల్ డేస్లో కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఈవెంట్స్ కండక్ట్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ లైక్ ఇంక్లినేషన్ ఉండేది వాటి మీద. తలసాని శ్రీనివాస్ యాదవ్ దానికి కూడా ఫంక్షన్ కూడా వచ్చినట్టు స్టేడియంలో ఐ వాస్ హోస్టింగ్ దట్ నాకు బాగా అవునవును గుర్తుంది. మీరు లోహిత్ గారు. సో అలాగా ఆ ప్రాసెస్ అంటే లైక్ ఐటీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ట్రిగర్ చేసింది నేను యూఎస్లో వర్క్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ యాక్చువల్గా ఇప్పుడు ఒక మూవీ కూడా చేశాను, డైరెక్టర్గా చేశాను. వాళ్ళు అక్కడ ఏంటంటే ఇక్కడ నుంచే మన ఇటు సైడ్ ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళు, యాక్చువల్గా హీస్ ఫ్రమ్ రాజమండ్రి, మాది రాజమండ్రి. సో అక్కడ ఎప్పుడో లాంగ్ బ్యాక్ వాళ్ళు ఐటీలో సెటిల్ అయిపోయారు. అపార్ట్ ఫ్రమ్ ఐటీ వాళ్ళకి ఏంటంటే ఒక హాబీగా
అక్కడ మన కన్సర్ట్స్ ఆర్గనైజ్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ నుంచి ఇప్పుడు తగ్గించారు కానీ ఇంతకుముందు కంపల్సరీ మన యూఎస్కి వెళ్ళేవారు షూటింగ్స్, అవును. సాంగ్స్ కానివ్వండి, లేకపోతే కంప్లీట్ ట్రాక్ పిక్చరే కొన్ని US యూఎస్లో లో జరిగాయి. చేసేవారు. అలాంటి వాళ్ళకి అలాంటి షూటింగ్స్కి ఏంటంటే వీళ్ళు అక్కడ లోకల్ మేనేజర్గా చేసేవారు అనమాట. అంటే లైక్ అక్కడ ఏమైనా వాళ్ళకి ఎక్విప్మెంట్ సప్లై చేయడం కానీ, మ్యాన్ అవర్ లొకేషన్స్ చూడడం కానీ. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో వాళ్ళ లోకల్ కొద్దిగా మినిమం బేసిక్ ఎక్విప్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో నేను ఆన్ బిజినెస్ టూర్ అక్కడ వెళ్ళినప్పుడు, ఆన్ సైట్ వర్క్ అప్పుడు ఆ ఫ్రెండ్ మేము కలిసాము న్యూయార్క్ సిటీలో. సో ఆబ్వియస్లీ తన వాట్ యు కాల్ సినిమాటిక్ లెన్సెస్తో బయట మేము సైట్ సింగ్ వెళ్ళమాట, టైమ్ స్క్వేర్, మన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. సో అక్కడ దాన్ని యాక్చువల్గా కొన్ని పిక్చర్స్ తీశాను నాకు. ఓకే. ఆ పిక్చర్స్ చూస్తే ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్, అంటే నేను సినిమాటిక్ లెన్సెస్లో ఇలా కనబడతానా అని చెప్పాను. సో అది నార్మల్గా మనకి ఇప్పుడు ఫేస్బుక్ అంత అంటే ఉంది, కానీ ఇప్పుడు యాక్చువల్గా మోర్ ఆఫ్ ఇన్స్టాగ్రామే నడుస్తుందంట. అప్పుడు ఫేస్బుక్ బాగుండేది. సో ఫేస్బుక్లో నేను పెట్టాను, పోస్ట్ చేసిన తర్వాత చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు. అది చిన్న క్యాప్తో ఉంటుంది అనమాట. ఈ అటైర్ కాదు, అది క్లీన్ షేవ్, ఎందుకంటే అప్పుడు ఐటీలో వర్క్ చేసామని కాబట్టి. సో చాలా మంది ఏంటంటే దే కన్సిడర్ మీ యాజ్ ఎ డైరెక్టర్. వాళ్ళు ఆర్టిస్టులు ప్రొఫైల్స్ పెట్టడం, తర్వాత ఏంటంటే కొంతమంది రైటర్స్ అయితే కథలు పంపించడం, అలా చూసి ఇంకా అలా ఇదైంది. సో బాగానే ఉంది. వన్ ఫైన్ డే ఆ ప్రొఫైల్ అంతా చూసి నాకు అక్కడే చెప్పారు, ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, నీది విగ్రహం ఇదే మాట, విగ్రహం బాగుంది నీది. సో నువ్వేంటంటే ఏమాత్రం నువ్వు లైక్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి వర్కౌట్ అవుతుంది. విగ్రహం అంటే అదే హౌ వి లుక్ అంటే ఫ్రెండ్స్ కదా. జనరల్గా ఏంటంటే మనం సాధారణంగా చిన్న అనుకుంటుంటాం, ఒకరికొకరు జోక్ చేసుకుంటారు, నువ్వు బాగున్నారు సినిమాలకి వెళ్ళచ్చు కదా అని చెప్పి అని అంటుంటారు. అలా అని చెప్పి ఇక్కడైతే విత్తనం పడింది, కానీ ఏంటంటే లైట్ తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలే. దానికన్నా ముందు నేను లైక్ ఈవెన్ వైల్ ఐ వాజ్ వర్కింగ్ యాంకర్గా చేశానండి జెమినీ మ్యూజిక్లో. అంటే హార్డ్లీ 2-3 ఎపిసోడ్స్ అంతే చేసుంటాను. బికాజ్ చెప్పాను కదా నాకు ఇటువైపు ఇంట్రెస్ట్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ కదా చేశాను. బట్ ఐ వాజ్ వర్కింగ్ అప్పుడే నైట్ షిఫ్ట్స్, లైక్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి చిన్న ఆశ ఏంటంటే అక్కడేమో నైట్ వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడేమో డే ఇది చేసేవచ్చు అని చెప్పి. ఎప్పుడు పడుకుంటారు? అదే కొన్ని ఉంటాయి కదా మన, అంటే కొత్తలో ఉన్నప్పుడు మనకి అదేదో అంటారు చూసారా. సో ఏమి ఆలోచించుకుంటే దిగిపోయాను, సెలెక్ట్ అయిపోయాను. ఇన్సిడెంట్ ఓంకార్ గారు ఎప్పుడైతే వచ్చారో, ఆదిత్య మ్యూజిక్ మన జెమినీ వాళ్ళది ఉండేది, ఆదిత్య మ్యూజిక్ అని. సో దాంట్లో నేను చేశాను, షోస్ చేశాను, 2-3 చేశాను, బాగానే ఉంది. అప్పటి నుంచి ఇంపాక్ట్ తెలిసింది. అండ్ ఎథికల్గా మేము కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి, మేము వర్క్ చేసే కంపెనీ, ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ పాలసీస్ ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళేమో స్ట్రైట్ నో చెప్పారు, ఐదర్ దిస్ ఆర్ దట్. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ వర్క్ ఏమి ఇంపాక్ట్ అవుతుంది, బట్ ఏంటంటే వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హెల్త్. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఏదైనా ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్ మనకి. ఆర్టిస్ట్లైనా, యాంకర్స్ అయినా, ఎవరైనా మనం ప్రెజెంట్ చేసేది మన ఫేస్ తోనే కాబట్టి స్క్రీన్ అపియరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకప్పుడు ఐ హ్యావ్ టేకెన్ ఏ కాల్, అవ్వద్దు దిస్ ఆర్ దట్, సరే కొన్ని రోజులు ఇది చేద్దాం. అప్పుడు డెసిషన్ తీసుకోలేం కదా, ఎందుకంటే అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఇంట్లో. ఆ టైంలో రకరకాలుగా ఉండేది ఇండస్ట్రీ మీద. ఇప్పుడు ప్రాపర్ ప్రొఫెషనలిజం, ఫిలిం స్కూల్స్ అన్నీ వచ్చి ఒక అట్లీస్ట్ కొద్దిగా గొప్ప అర్థం చేసుకుంటున్నారు పేరెంట్స్. అంటే నిజంగా పిల్లలు ఆ ప్యాషన్ ఉందంటే సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ అప్పట్లో ఏంటంటే రకరకాల భయాలు ఉండేవి, పెళ్లి అమ్మాయిని ఎవరు, ఇవన్నీ ఉంటాయి కదా. బీయింగ్ పేరెంట్స్ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో అందుకు సైలెంట్గా అన్ని మళ్ళీ బ్యాక్ టు జాబ్ అంతా చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇలా యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, కరెక్ట్ అవునా, ఇంకా లోపల అయితే ఉంది, ప్లస్ వాళ్ళు కూడా అలా అనేటప్పటికీ నేను ఎక్కడ బయటపడలేదు కానీ అనిపించింది. సరే వాళ్ళు అన్నారు కదా అని చెప్పని మనం కొన్ని ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏదైతే మన కోరికలు ఉంటే మనం ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, ఎలా తీర్చుకుంటాం అవి. యూజువల్లీ ఏదో అనుకుంటాం, అంటే నా చైల్డ్హుడ్లో ఏదో అనుకున్నాను, అవ్వలేదు, ఎవరి ద్వారా చేసుకుంటాం, మన పిల్లల ద్వారా ఆబ్వియస్లీ మనం ఇచ్చేస్తాం. సో మా పెద్ద బాబుని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఇంక్లూడ్ చేస్తాం. సో మేము ఉండే ఫ్లాట్స్లోనే చందు అని ఆయన ఒక డైరెక్టర్ అనమాట. ఆయన 2-3 మూవీస్ తీశారు. చైల్డ్ ఆర్టిస్ట్గా బాబుని అడిగారు. సో ఇమీడియట్గా వితౌట్ ఎనీ హెసిటేషన్ పంపించారు. సో అలాగా తను ముందే ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీలోకి. తనే నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు యాక్చువల్గా ఇండస్ట్రీలోకి. అంటే తనతో ఆబ్వియస్లీ అప్పుడు తను 5 years చైల్డ్ రోల్స్ అంటే 5 to 10 years మధ్యలో ఉన్నాయి కాబట్టి. బాబు ఇప్పుడు 17 years అండి. లేదు అంటే యాక్టింగ్ అంటే అప్పుడు ఏదో చిన్నప్పుడు కాబట్టి చేసాం, కానీ ఐ డోంట్ అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఒక అకాడమిక్గా ప్రాపర్ మినిమం వచ్చేసిన తర్వాత ఇట్స్ దేర్ విష్. మనం ఎవరు ఎస్ చెప్పలేం, నో జాబ్. అదేంటంటే డెస్టినీ ఎలా ఉందో మనం చెప్పలేం కదా, ఎటు వెళ్తే అటు మనం సపోర్ట్ చేయాలి. సో కమింగ్ బ్యాక్ టు దిస్, అప్పుడు ఆ ప్రాసెస్లోనే బాబుని అప్పుడు కూడా వీక్ డేస్ నో అని చెప్పాం, ఓన్లీ సాటర్డే సండే ఎవరైనా అడుగుతుంటే షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్, ఈ కైండ్ ఆఫ్ థింగ్లో
తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళారు. సడన్గా వన్ ఫైన్ డే ఒక మెసేజ్ వచ్చింది, ఇలా కావాలి చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి అని చెప్పని ఫేస్బుక్లో చూస్తుంటే ఎవరిది పోస్ట్ అని చూస్తే టీఎన్ఆర్ గారిది. ఓకే. టీఎన్ఆర్ గారు ఈజ్ అ మల్టీ టాస్క్ పర్సన్. అంటే ఇంటర్వ్యూ చేస్తారు ఆర్టిస్ట్ అనేది తెలుసు, అంటే మన ఈ మధ్యన ఆయన లైక్ లాస్ట్ చేసిన యాక్టివిటీ అంతా మూవీస్ అని. మూవీస్ లైక్ ఆయన నేను లైక్ చాలా మూవీస్ కాంబినేషన్స్ చేసాము. అండ్ మోరాల్ యాజ్ మా ఇద్దరు ఫేజ్ సిమిలర్ గానే ఉంటుంది. ఫేస్బుక్ లో అదే అందాం అనుకుంటున్నా. ఆయనది ఇచ్చేస్తే నన్ను ట్యాగ్ చేస్తుంది ఫేస్బుక్. సో మా ఫ్యూచర్స్ అంతా ఈవెన్ ఫేస్బుక్ ని కూడా అవి ఏమంటారు చీట్ చేసింది. కైండ్ ఆఫ్ స్మైల్ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్. ఓన్లీ థింగ్ ఏంటంటే హైట్ లో కొద్దిగా డిఫరెన్స్ అంతే తప్పితే మిగతాది ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉంటాను అనమాట. అంటే ఆయన కొద్దిగా డార్క్ మెయింటైన్ చేస్తుంటారు, నేను యాజ్ ఇట్ ఈస్ వదిలేస్తా క్యారెక్టర్స్ కోసం అని. సో అలాగా ఆ యాడ్కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే అంతా అయిపోయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండస్ట్రీ పర్సన్ ఆయన అడిగారు, రాజశేఖర్ గారు మీరు ఎంత హైట్. ఇన్సిడెంట్లీ నేను చెప్పిన క్లీన్ షేవ్తో ఉండేవాడిని. బట్ ఐ మీన్ ఐ డోంట్ నో, కోఇన్సిడెంట్లీ ఒక 2-3 days నేను షేవ్ చేసుకోలేదు అప్పుడు. ఆయన అది చూసి లైక్ లైట్ ఎంత కాదు కానీ లైక్ చిన్న చిన్న లైక్ 0.1 సైజులో బియర్డ్ ఉండి, ఆయన షూటింగ్ అంతా అయిపోయింది బాగానే ఉంది. ఆయన అడిగారు, రాజశేఖర్ గారు మీరు ఇంత హైట్ ఉన్నారు అంటున్నారు, మీరు అసలు ఎప్పుడైనా ట్రై చేశారా అని. లేదు సార్ అసలు నాకు నా జాబ్ ఏదో ఇది అంటే, ఎందుకు ట్రై చేయకూడదు ఊరుకోండి సార్ నేను ఎక్కడంటే, లేదని నేను నమ్మని, బిలీవ్ మీ మీరు వర్కౌట్ అవుతుంది మీకు. ఆయన కూడా సేమ్ అంతా ఇదేంటంటే మీ పర్సనాలిటీ బాగుంది, హైట్ బాగుంది. అండ్ ఆ టైంకి మన ఇండస్ట్రీలో లైక్ మిడిల్ ఏజ్ ఫాదర్స్ కానీ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసే కొంతమంది చనిపోయారు చాలామంది. ఆ ఏజ్ గ్రూప్కి బఫర్ క్రియేట్ అయింది, వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. సో మీరు ఇన్ కేస్ వస్తే మీరు డెడికేటెడ్గా చేస్తే, డెడికేటెడ్గా మీకు వర్క్ చేస్తే డెఫినెట్లీ ఛాన్స్ ఉందండి, మీరు ట్రై చేయండి అని అన్నారు. సో అక్కడ మా ఫ్రెండ్స్ చెప్పారు, ఇక్కడ ఒక ఇండస్ట్రీ పర్సన్ అలా మాట్లాడారంటే అప్పుడు సీరియస్గా థింక్ చేయడం మొదలుపెట్టాను. ఇలా అయింది అంతే, అన్ఎక్స్పెక్టెడ్. నేనేదో బాబుని ఏదో పంపించాను అంటే అప్పుడు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, లేదు ఇంకా అవ్వదని చెప్పి డిసైడ్ అయిపోయి కంప్లీట్ ఐటీ మీద వెళ్ళిపోయాం. సరే మనకు ఉంది కోరిక కదా, ఎస్క్లేస్ మన పిల్లల్లోనే చూసుకుందాం అని చెప్పి ట్రై చేస్తాం. ఎప్పుడైతే ఆయన అయ్యారో ఇంకప్పుడు సీరియస్గా నేను దాని గురించి ఎవరున్నారు మనకి, ఆయన ఏమన్నారు మీరు ట్రై చేయండి సార్, ఎవరో ఒకరు ఉంటారు కదా. నేనేంటి సార్ అది లేదు చాలా వదలేదు, ఐ మీన్ డోంట్ గివ్ అప్, మీరు ప్రయత్నించండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని చెప్పి నాకు ఫస్ట్ మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసింది టీఎన్ఆర్ గారు. ఎక్కడున్నారు దట్స్ అంటే ఎక్కడ ఎంత దూరంలో ఉన్నారు ఇంకెక్కడ పైన ఉన్నారు అని చెప్పి నేను అంటున్నాను అది. సో ఆయన అలా స్టార్ట్ చేయడం వల్ల ఒక ఇండస్ట్రీ పర్సన్ అండ్ అందులో అప్పుడు డైరెక్టర్, ఆర్టిస్ట్ ఇవన్నీ ఉండడం మీద బాగా సీరియస్గా నేను తీసుకున్నాను. అదే దట్స్ వాట్. అదే అప్పటికి ఏంటంటే ఈ ఏజ్లో ఇన్ ద సెన్స్ ఏంటంటే అప్పటికి ఐ మీన్ అమ్మగారు లేరు యాక్చువల్గా, నాన్నగారు ఉన్నారు. నాన్నగారితో చెప్పాను అది లేకపోతే ఆ ఏజ్లో మనం ఏంటంటే చిన్నపిల్లలు అనుకోండి, వీడేం రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడు, కాషియస్ ఉంటారు, వాళ్ళకి లోపల ఉంటుంది కానీ బయట ఎక్స్ప్రెస్ చేయలేరు, చూసుకో జాగ్రత్త అన్నారు అంతే నాన్నగారు. తను ఫస్ట్ ఇంకెవరికి మా మిస్సెస్, మా సిస్టర్లు కూడా చెప్పాను, వాళ్ళు కూడా నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే వెళ్ళు, బట్ మళ్ళీ డబుల్ టైం ఆలోచించుకో, మళ్ళీ ఆలోచించుకుని డెసిషన్ తీసుకో అన్నట్టు. సో మా వైఫ్ని అడిగితే తనకు కూడా ఏంటంటే కొద్దిగా ఈ కైండ్ ఆఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఇంట్రెస్ట్, తను సాంగ్స్ పాడుతుంటుంది ఇవన్నీ చేస్తుంది. సరే లెట్స్ ట్రై చూద్దాం, ఒక 1 year 2 years టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, లేదు అని అంటే అగైన్ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ సేమ్. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా ఇఫ్ ఐ గో బ్యాక్ టు ఐటీ ఇండస్ట్రీ ఐ మీన్ ఐ విల్ బి అకామిడేటెడ్. నాకున్న స్కిల్ సెట్కి దే విల్ అకామిడేట్. ఆబ్వియస్లీ సో అంటే బిజీ ఉన్న పర్సన్ కే టైం దొరుకుతుంది అండ్ దట్స్ సేయింగ్ యాక్చువల్లీ ద బిజియెస్ట్ పర్సన్ కెన్ అకామిడేట్ టైం ఫర్ ఎనీథింగ్. సో అలాగా అప్పుడు ఎవరున్నారబ్బా ఎవరు లేరు ఇండస్ట్రీలో, ఐ మీన్ ఎలా వెళ్ళిపోతాము. అండ్ ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళకపోతే ఎవరైనా చెప్పేది అంటే మామూలుగా రెగ్యులర్ రోల్ రావడం వేరు. నేను ఆల్రెడీ అప్పుడు మేనేజర్ రోల్లో ఉండి, రిఫరెన్స్ కాదు, నేను నా ఎక్స్పీరియన్స్, నేను ఆల్రెడీ ప్రొఫెషనల్గా వెళ్తూ నాకు దగ్గర ఏంటంటే ఒక 3,000-4,000 మెంబర్స్ నాకు రిపోర్ట్ చేస్తున్నారు మేనేజర్ లెవెల్లో, అంటే వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో కంపెనీలో ఉంటూ. అది చాలా టఫ్ టాస్క్ అండి, ఎందుకంటే ఇక్కడ అగైన్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను అదే అనుకున్నా, అంటే ఇన్సల్ట్స్ ఏమైనా ఫేస్ చేసా అంటే మేనేజర్ లెవెల్ నుంచి చాలా ఉంటాయి, ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు చూసాం ఫుడ్ కూడా తిననివ్వట్లేదు. ఇవన్నీ అంటారు చూసారా, ఇవన్నీ కామన్ అండి. కృష్ణానగర్ కష్టాలు అంటే సినిమా కష్టాలు ప్రతి ఆర్టిస్ట్ కి, ప్రతి న్యూ ఆర్టిస్ట్ కి ఇవన్నీ తప్పు. శుభోదయం సుబ్బారావు గారు కూడా లైక్ కృష్ణానగర్ కష్టాలు పడ్డారా? లేదుగా చెప్తా. శుభోదయం సుబ్బారావు అప్పుడు కూడా కృష్ణానగర్ కష్టాలు పడలేదు కానీ ఎందుకు వచ్చాను రా బాబు అని రిగ్రెట్ అయ్యాను. శుభోదయం సుబ్బారావు తర్వాత చెప్తాను. సో అలాగే ఎంటర్ అవుతూ ఎవరు లేరు ఏంటంటే నాకు సడన్గా అబ్బాయి స్ట్రైక్ అయ్యాడు, రాజా అని చెప్పాను. తన ఇన్సిడెంట్ నేను
రాజమండ్రిలో వర్క్ చేసేటప్పుడు ఎన్ఐటి కంప్యూటర్స్ నాకు రిపోర్ట్ చేసేవాడు తను మార్కెటింగ్లో. సో తను అప్రోచ్ అయితే అసలు ఓకే బాగానే ఉంటుంది కానీ ఏంటి అంతంత నువ్వు ఐటీ నుంచి ఎవరు అసలు నీకు ఏమైనా ఉందా, ఏం ఆలోచిస్తున్నావు అసలు నువ్వు, వద్దు అసలు రావద్దని చెప్పాడు తను ముందు. 2-3 సార్లు లేదు ట్రై చేద్దాం అంటే ఇంకా అలాగా అన్నిసార్లు అడుగుతుంటే జాబ్ కంప్లీట్గా మానేవాలి ఇది కానీ అది అసలు నేనైతే అడ్వైస్ చేయను, బట్ స్టిల్ నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు కాబట్టి అప్పటికే ఏంటంటే కొద్దిగా ప్యారలల్గా మేము ఈకామర్స్ బిజినెస్ చేసేవాళ్ళం. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీషో, ఆ కైండ్ ఆఫ్ ఈకామర్స్ వెబ్సైట్ ఉండేది జాతర.in. ఈవెన్ రైట్ నో స్టిల్ ఇట్స్ యాక్టివ్. అది ఉంది కదా, సేఫ్ సైడ్గా అది ఉంటుందిలే బ్యాకప్ కింద అని చెప్పి ఈవెన్ అది కూడా చూడదు నువ్వు, సినిమా అంటే ఓన్లీ సినిమా, అన్నీ మర్చిపో, ప్రపంచాన్ని మర్చిపో అని చెప్పి. సో నా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే తీసుకోలేదు కానీ తను నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. ఇన్సిడెంట్లీ నా ఫ్రెండ్ రాజా అన్నతను సత్యానంద్ గారి స్టూడెంట్ అనమాట, వైజాగ్ సత్యానంద్ గారి స్టూడెంట్. లైక్ ఆ ఇన్పుట్స్ అన్ని నాకు కూడా వచ్చాయి ఇండైరెక్ట్లీ. మేము ఎక్కడేంటంటే తను కావాలని ఈ ఫోబియా ఇదంతా ఉండకూడదని చెప్పి రోజుకి మన కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క రోజు ఏవో ఇన్పుట్స్ చెప్పేవాడు. ఐ మీన్ లైక్ 6 సెన్సెస్ ఇవన్నీ అని చెప్పి, అండ్ ఒక సీన్ ఒక కంటెంట్ చెప్పేవాడు, ఎనాక్ట్ చేయమని చెప్పేవాడు, తను వెళ్ళిపోయేవాడు. ఎవరు ఎదురుగా ఎవరో పర్సన్ ఉండని చెప్పి ఎనాక్ట్ చేయడం. కొంతమంది ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు మనిషి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి, బాబు వాళ్ళు ఓకేనా అని చెప్పి కొంతమంది రెగ్యులర్గా వెళ్ళే వాకింగ్ వస్తుంటారు కదా వాళ్ళు అడగడం. అంటే తన సెన్స్ ఏంటంటే పబ్లిక్లో ఇప్పుడు మన సెట్స్లో షూటింగ్ ఆడినప్పుడు కొంతమంది ఒకసారి డెఫినెట్లీ మినిమం 100 మంది ఉంటారు సెట్లో, ఆర్టిస్టులు ఇదని. ఇంకా పెద్ద సినిమా అనుకోండి వేలలో ఉంటారు, ఐ మీన్ జూనియర్స్ అంతా కలుపుకొని పెద్ద సినిమాలు అయితే. సో ఆ ఫోబియా ఉండకూడదు అని నాకు ఇన్సిడెంట్లీ నేను జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ని దాంట్లో ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కూడా నేను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐటీలో మాకు ఇవన్నీ కవర్ అవుతాయి కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ అంతా. సో ఆ ఫోబియా అనేది అయితే నాకు పెద్దగా లేదు. తను ఇంకొక ఇంటెన్షన్ ఏంటంటే కేబీఆర్ జట్టు మన ఫిలిం వాళ్ళందరూ వాకింగ్ వస్తున్నారు కాబట్టి జాగింగ్కి, సో ఎవరో ఒకరు కంట్లో పడతాం కాబట్టి దెర్ ఆర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్యారెక్టర్స్ అని చెప్పాను. సో ఆ ఇంటెన్షన్ చేసేవారు ఫస్ట్. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇంత మనం ఉన్నాం కాబట్టి దేనికని బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ వచ్చిందంటే నో చెప్పకూడదు. ఎనీథింగ్ ఒక డైరెక్టర్ లేకపోతే ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరివన్ వచ్చి మీకు పలానా క్యారెక్టర్ ఉందంటే ఫస్ట్ థింగ్ ఈజ్ నేర్చుకోవాల్సింది నో చెప్పొద్దు. ఏదన్నా ఆ టైంకి లేకపోతే నేర్చుకుని వెళ్ళిపోయి. సో స్టంట్ చేయొచ్చు, హైట్ ఉంది కాబట్టి నెగిటివ్ క్యారెక్టర్స్ రావచ్చు. సో బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలని డ్యాన్స్ క్లాసెస్ కాదు కానీ ఏరోబిక్స్కి వెళ్ళేవాడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఏరోబిక్స్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఈ క్లాసెస్ అటెండ్ అయ్యి అలాగే 2-3 మంత్స్ మొత్తం అన్ని వితౌట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అవన్నీ చేసుకుంటూ వచ్చాను. అలా చేస్తున్న ప్రాసెస్లో సేమ్ అగైన్ ఫేస్బుక్. ఇప్పుడు నాకు ఏమంటారు అని ఉంటారు కదా, మీకు ఎవరు బిహైండ్ మీకు స్ట్రెంత్ ఎవరు ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో నాకు హెల్ప్ చేసిన ఫేస్బుక్, సోషల్ మీడియా. సో అలా ఏదో అక్కడ ఫేస్బుక్లో ఏదో కాస్టింగ్ కాల్ చేస్తే వాళ్ళని పింక్ చేశాను. ఏదో నాగార్జున సర్కిల్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ నేను కెమెరా ఫేస్ చేసింది అదే. అక్కడికి వెళ్ళి చూసేసరికి చంద్రమోహన్ గారు ఉన్నారు. సో నా ఫస్ట్ సినిమా నేను కెమెరా ఫేస్ చేసింది చంద్రమోహన్ గారి కాంబినేషన్తో. అదే నాకు మేబీ చెప్తాను కదా. సో మేబీ అది కూడా నాకు వర్కౌట్ అవుతుంది. ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్, మేబీ అది వర్కౌట్ అయ్యి ఉండొచ్చేమో. దేర్ ఆర్ ఛాన్సెస్. సో అలా స్టార్ట్ చేసుకుంటూ వస్తున్న టైంలో ఇంకా అలా కొంతమంది ఆర్టిస్టులు తెలుస్తుంటారు కదా, వాళ్ళతో పరిచయాలు, వాళ్ళు ఎక్కడికొక్కడికో చెప్పడం, వేరే మూవీస్లో పలానా చోట అవుతున్నాయి చెప్పని అలా స్టార్ట్ అయింది. అలా అలాగా కిక్ 2కి ఫస్ట్ అంటే బిగ్ మూవీ అంటే లైక్ అంటే మెయిన్ స్ట్రీమ్ రిలీజ్ అయిన మూవీ అదే. దానికన్నా 1 or 2 మూవీస్ చేసాం. ఒకటి రీయూనియన్ డే అని చెప్పి ఒక ఇండిపెండెంట్ మూవీ అనమాట, డెమో ఫిలిం కైండ్ ఆఫ్ థింగ్ చేసాం, దాంట్లో కూడా నెగిటివ్ రోల్. సో అలాగా థియేటర్ రిలీజ్ అయితే కిక్ 2 సురేందర్ రెడ్డి గారిది, రవితేజ గారు, రకుల్ ప్రీత్ వాళ్ళు చేశారు కదా. సో దాంట్లో వెంకట్ చంద్ర అని ఆయన కాస్టింగ్ చూసుకున్నారు అనమాట, ఆయన ద్వారా క్యారెక్టర్ వచ్చింది. సో అక్కడ నాకు బాగా ప్లస్ అయింది ఏంటంటే వీ షార్ట్ ఫర్ అరౌండ్ 75 days అండి మొత్తం షూటింగ్ అంతా. సేమ్ అంటే ఆ విలేజ్ ఎవరెవరైతే ఉన్నారో విలేజ్లో ఉండే పర్సన్ అందరికీ 75 days చేసాం. ఆ 75 days ఏంటంటే దట్ టు ఇన్ డిఫరెంట్ అవుట్డోర్ లొకేషన్స్. హంపీలో చేసాము, జైసల్మేర్లో చేసాము, రాజస్థాన్ డీప్ డెజర్ట్స్లో. సో ఇక్కడల్లా మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ లోకల్ హైదరాబాద్ షూటింగ్ అనుకోండి, జనరల్గా ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది అంటే 4 అవుతుంది అంటే 4 అవుతుంది, ఇంకా 2 hours 5 ఇంకా 1 hour. ఇక్కడ స్కూల్ పిల్లలు బెల్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అలా జనరల్ టెండెన్సీ ఉంటుంది ఎవరికైనా. అవుట్డోర్లో ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళాల్సిన పని ఏం లేదు, మహా అయితే స్పాట్ నుంచి అకామిడేషన్ ఏదో ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఉండాలి. ఏమైనా సైట్ సీయింగ్ ప్లేస్ అనుకోండి, టూరిజం ప్లేస్ అయితే వెళ్ళి చూస్తుందో, లేదో హోటల్లోనే కూర్చోవాలి. సో హోటల్లో కూర్చున్నప్పుడు వీళ్ళందరితో ర్యాప్ ఎక్కువ పెరుగుతుంది, మిగతా ఆర్టిస్టులు అందరితోనూ, టెక్నీషియన్స్తో అందరితో. సో అలాగా నాకు బాగా ప్లస్ అయింది. 3 అవుట్డోర్లు చేసాము, అది 75 days చేయడం వల్ల ప్రతి ఆర్టిస్ట్తో నాకు ర్యాప్ పెరిగి. ఇట్స్ అ ఫస్ట్ ప్రాజెక్ట్. మొదట్లో కొద్దిగా ఎవడైతే కొద్దిగా అంటే లైక్ నాకు ఆ ఫ్లోలో ఏమవుతుందంటే లైక్ టెలిష్ వచ్చేది,
ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ వచ్చేది. సో దాని మీద ఏంటంటే ఇదేంటి ఎక్కడ చూడలేదు, ఇది ఎందుకు ఫోర్స్ కొడుతున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఆ కైండ్ ఆఫ్ పైగా కొత్త ఫ్లేవర్స్ కదా, కొత్త అవన్నీ లైక్ ఆన్లైన్ ఏముంటుందని లైక్ ఈ మన ర్యాగింగ్ కైండ్ ఆఫ్ థింగ్ నాకు అయిందా? అయింది. అంటే మరీ అంత హెవీ ఏం కాదు కానీ అంతే అంతే. ఆ కామెంట్స్ చేయడం కానీ ఏ కైండ్ జరిగింది అనమాట. దట్ టు ఫర్ 1 వీక్ అంతే. తర్వాత అందరూ లైక్ ఫ్రెండ్లీగా మింగిల్ అయ్యారు. అంటే లైక్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ చాలా మందితో వర్క్ చేయడం జరిగింది. మీకు మూవీ చూస్తే చాలా మంది ఉన్నారు దాంట్లో. అంటే లైక్ దాంట్లో ఇంక్లూడింగ్ పృథ్వీరాజ్ గారు, తట్టరాజు, చలాకి చంటి గారు, నవీన్ గారు, చాలా మంది అప్పటికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. వీళ్ళందరూ అవును. ఎస్టాబ్లిష్, వాళ్ళందరితో వర్క్ చేయడం వల్ల నాకు బాగా యాడ్ అయింది. తర్వాత వాళ్ళతో ట్రావెల్, వాళ్ళ ప్రాజెక్ట్స్ చెప్పడం అన్నది ఈ రోజు ఇక్కడి వరకు తీసుకుంటాం.